ఇవ్వు. అమ్మ పార్వతి, బాబు ఇద్దరు అమ్మగారికి అయ్యగారికి నమస్కారం చేసి ఆశీర్వాదం పొందండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అనుకున్నంత వేగంగానే మీ పెళ్లి జరగాలి. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి. అరే రే, నో నో నో, వాట్ ఇస్ దిస్? ఆశీర్వాదించే అంత పెద్దవాడిని కాదు. ఐ విష్ యూ బోత్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ నైస్ లైఫ్. Excuse me. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ప్రాప్తిరస్తు. హలో మేడం. మేడం అని పిలిచినందుకు ఆశ్చర్యంగా చూస్తున్నావా? ఇప్పుడు నువ్వు వంట మంచివి కాదు. ఘట్టం నేను ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పనిచేస్తున్నా. పబ్లిసిటీ డిజైనర్ మిస్టర్ శివ కాబోయే భార్యవి. అండ్ మోరోవర్ హర్బల్ బ్యూటీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్వి. మేడం అని పిలవాలి కదా. అయ్యో, అట్టా అనొద్దు పెద్దబాబు గారు. అదేంటి పార్వతి, ఏం మాట్లాడట్లేదు? ఎందుకు డల్గా ఉన్నావు? అది అది పెద్దబాబు గారు, మన
మనసు బాగోలేదు. మరేమో నాకే పెళ్ళొచ్చు పెద్దబాబు గారు. అమ్మగారిని, మిమ్మల్ని, ఈడ ఉన్నోళ్ళందరినీ వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు పెద్దబాబు గారు. పెళ్ళవుతుందంటే ఏమో గుండె బిగుసుకుపోయినట్టు, ఊపిరాగిపోయినట్టు, పానం పోయినట్టు అవుతుంది పెద్దబాబు గారు. ఈ ఇల్లు వదిలి అడుగేయగలనా? దాన్నే అటాచ్మెంట్ అంటారు పార్వతి. మనం ఉన్న చోట పరిచయమైన వాళ్ళతో ఏర్పడ్డ బంధాన్ని వదులుకొని వెళ్ళాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. రైల్లో ఒక్కరోజు ప్రయాణం చేసేటప్పుడు అయిన పరిచయాలే స్టేషన్ దిగి వెళ్ళేటప్పుడు మనసంతా ఏదో తెలియని బాధతో సాగనంపుతాయి. ఇది అంతే. వంట మంచిగా ఉన్న నువ్వు ఒక ఇంటి మంచిగా వెళ్తున్నావు. అమ్మ ఆశీర్వాదం ఇస్తే చాలనుకునే నువ్వు అమ్మనే ఒక మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తుంది. ఎగిరి గంతేయాల్సింది పోయి ఇలా డల్ అయిపోతే ఎలా? లేదు పెద్దబాబు గారు, ఆ ఇంటికి వెళ్ళిపోతే ఈ ఇంట్లో పని చేయడం కుదరదంట కదా, విజయ్ చెప్పింది. పార్వతి, నేను ఒక కంపెనీకి బాస్గా ఉండి వేరే కంపెనీలో పనిచేస్తే ఎలా ఉంటుంది? మీకి ఇన్ని ఆఫీసులుండగా వేరే ఒక చోట పనిచేసే కర్మ మీకేంటి పెద్దబాబు గారు? కదా, నిన్ను పెళ్లి చేసుకోబోయే శివకు నెలకి ₹1,00,000 జీతం, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఏసీ కార్ ఇస్తున్నాం. పెళ్ళాకి కూడా భార్య ఇంకొకరి ఇంట్లో పనిచేయడం ఏంటా అని అనుకుంటాడా లేదా? అదే వంట పని. అనుకుంటారు. నీకు మీ నాన్నని బాగా చూసుకోవాలని లేదా? గణేష్ని బాగా చదివించాలని లేదా? ఉంది పెద్దబాబు గారు, కానీ వంట చేస్తే నాకు 6,000 వస్తాయి. ఆ సార్ని చేసుకున్నాక నన్నే పని చేయనివ్వరని మీరే చెప్తున్నారుగా. అవును, వంట పని చేయొద్దు. నువ్వు హెర్బల్ బ్యూటీ ప్రోడక్ట్ బ్రాండ్ అంబాసిడర్వి కదా, దానికి నీకు డబ్బులు ఇవ్వలేదు. నీ మొదటి జీతం అమ్మతో నీకు చెక్ ఇప్పిస్తా. జీతం ఎంత కావాలి పార్వతి? జీతమా? అది అది పెద్దబాబు గారు, ఓ 2,000 ఇప్పించండి. నవ్వుతారేంటి పెద్దబాబు గారు? లేకపోతే ఏంటి పార్వతి, వంట మనిషిగా 6,000 జీతం తీసుకున్నావు, బ్రాండ్ అంబాసిడర్గా 2,000 జీతం అడుగుతున్నందుకు నవ్వొచ్చింది. వంట పని అంటే పొద్దున్నే లేచి తలంటు చేసి ముగ్గేసి అన్నపూర్ణాదేవికి పూజ చేసి నైవేద్యం పెట్టి ఇంట్లో వాళ్ళందరికీ టిఫిన్లు భోజనాలు వండితే తట్టానికి తగ్గ జీతం 6,000 ఇస్తున్నారు. అదేదో అన్నారు కదా పెద్దబాబు గారు, బాండు అంబాసిడరు, ఉత్త ఫోటోలు దిగితే చాలంట కదా, సినిమాబు గారు చెప్పినారు. నవ్వుతూ ఫోటోలు దిగి జీతం ఎక్కువ తీసుకోవడం తప్పు కదా పెద్దబాబు గారు? తప్పు కానే కాదు. పెద్ద కంపెనీకి మోడల్గా ఉండాలంటే లక్షల్లో డిమాండ్ చేస్తారు. ఆ వాల్యూ నీకు తెలీదు. నువ్వు కొత్త, నీకు ఇది కొత్త కాబట్టి అమ్మకి చెప్పి నెలకి 50,000 జీతం ఇప్పిస్తాను. 50,000? సంతోషంగా ఉందా? జాతరలో కొనుక్కోమని అయ్యి నా చేతిలో 500 ఎడితేనే కళ్ళు తేలేసేదాన్ని. ఇప్పుడు మీరు నెలకి 50,000 ఇస్తే గుండె ఆగుతుందేమో పెద్దబాబు గారు.
పార్వతి, ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నీ పెళ్ళైతే మహి ఐశ్వర్యాల పెళ్లి కూడా అవుతుంది. మరి 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 మీ పెళ్ళి ఎప్పుడు పెద్దబాబు గారు? నా పెళ్ళ జవాబు చెప్పలేదు పెద్దబాబు గారు. మీ పెళ్ళెప్పుడు? నాకు రాసి పెట్టిన అమ్మాయితోనే పెళ్ళవుతుందిలే పార్వతి. పెద్దబాబు గారు, మీరెవరిని ఇష్టపడలేదా? కళ్ళ వరకు నచ్చారు, మనసు వరకు రాలేదు పార్వతి. అలాంటి అమ్మాయి వస్తే చేసుకుంటానేమో. నా విషయం పక్కన పెట్టు, నువ్వు హ్యాపీగా ఉంటు పార్వతి. ముందు నీ పెళ్ళవ్వాలి, ఓకే? అమ్మగారు, మీరు నా పెళ్లి చేస్తానని ఏదో ప్రాణం లాగేసింది పెద్దబాబు గారు. ఆ మాట రాగానే ఏడిపోతుంది. కూల్, అన్నీ మంచి జరుగుతాయి, ఓకేనా? హా షర్లీ, ఐ గాట్ యువర్ మెసేజ్. ఎస్, అమ్మా పెద్దమ్మ తల్లి, పెద్దబాబు గారి మనసుకు దగ్గరయ్యే అమ్మాయిని నువ్వే బేగా చూపించాలా. ఆ దేవుణ్ణి చేసుకోబోయే ఆ దేవతని పెద్దబాబు దగ్గరికి చేర్చు తల్లి. బావా, చీచు, సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవడే, నా తోడు ఎవడే, ఎన్నాళ్ళకొస్తాడే. లా 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 లా. గొంతులో ఏమన్నా ఎలక్క ఇరుక్కున్నాయండి? ఏంటి అరుపులు? దీప్తి పాడుతోందిరా కొండ. పాడుతుందా? పాడు చేస్తుందా? చెవుల్లో నుంచి రక్తం వస్తుంది కదా. అవునే, నువ్వింక పాడక తల్లి. రక్తం చెవుల్లోంచి వచ్చింది కాబట్టి సరిపాయే. అట్ట కాదంటే నేనెట్ట పెద్దబావుని ప్రేమిస్తున్నా అని చెప్పేదత్తా. అవునత్తా, పెళ్లిలో ఎన్నడుగులేస్తారు? 7 8? నా కోడలే 7 అడుగులు. మా బాగా చెప్పినవత్తా. 7 అడుగులు ఎట్టా వేసేది, పెళ్లి ఎట్ట చేసుకునేది? క్రేజీ ఫెలోస్. అమ్మా ఐశ్వర్య, ఇదిగో నా కోడలికి 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్పి దేవాని మాటలతో పడేసే మంత్రం చెప్పు తల్లి. షూర్ ఆంటీ. దేవాతో దీప్తి ప్రేమ పరిణయం జరిపించే బాధ్యత నాది. ఏ దీప్తి, నువ్విలా బండగొని తీసుకుని పాటలు పాడి ప్రపోజ్ చేయాలనుకుంటే దేవా నిన్ను మెంటల్ హాస్పిటల్లో చేర్పిస్తాడు. మరేంటి చేయమంటావు అక్క? అక్క వద్దులే, ఐశ్వర్యానే పిలు చాలు. ఏజ్ బయటపడిపోతుంది. ఐశ్వర్యా? ఐశ్వర్య కాదే నీ జిమ్మడా. ఐశ్వర్య. నాకు నోరు
జరగదు కానీ పోనీ ఐస్ క్రీమ్ అని పిలవనా? నాకు ఐస్ క్రీమ్ కావాలి, నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఆపరా బాబు, పురిటి నొప్పులు వచ్చిన గేదెలు అలా కొట్టుకుంటావేంట్రా? ఫ్లోర్ పడిపోయేలా ఉంది. ఆపరా బాబు, తెప్పిస్తాను. ఆపరా బాబు, ఆపరా. ఆంటీ ఐల్ గో. ప్లీజ్ ప్లీజ్ బంగారం, ఈ పిల్లకి ఎలా ప్రపోజ్ చేయాలో చెప్పేసి పోరాదమ్మా ప్లీజ్. బేగా చెప్పు, ఆకలి దంచేస్తుంది. కొద్దిసేపు ఆగండే. మీకు వండి పెట్టలేక అక్కడ వంటోళ్ళు షిఫ్ట్ల మీద పనిచేస్తున్నారే. లుక్ ఎట్ మీ. ఏందమ్మే? లుక్ ఎట్ మీ అన్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. దేవా దగ్గరికి వెళ్ళి, దేవా బావా ఏదో ఒకటి తగలడు. దేవా, సిన్సియర్లీ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. యాక్సెప్ట్ మై లవ్. ఐ లవ్ యూ సో మచ్. ఇఫ్ యూ డోంట్ లవ్ మీ ఐ విల్ డై. ఏందేంది? నోట్లో కారం పడిన దానిలా ఏదేదో మాట్లాడతావేంది? నిన్ను ఓలమ్మో, ఓరు నాయనో, ఇది కుట్టి సంపేస్తుంది ఏందత్తా? నేను మా ఇంటికి పోతా. మరి ఐశ్వర్య చెప్పేది వినకుండా నువ్వేదో వాగుతున్నావేంటే? ఏందేంది? ఈ అమ్మ చెప్పింది నాలా? బాగుందత్తో, దీని మొగన్నే ఇది పడేసుకోలేదు. నన్ను పోయి బావను పడేసుకోమంటుందా? హత విధి, ఇది కూడా నన్ను ఆడేసుకుంటుంది. బాగుంది ఎవ్వారం. ఏయ్, గో టు హెల్. నీకు వచ్చినట్టు నువ్వేడు. ఇంగ్లీష్ లోనే మాట్లాడితేనే మనసిస్తారా ఏటి? జిలేబీ మైసూరు పాకు పట్టుకొచ్చి ప్రేమిస్తావా బావా అని అడిగితే కాదంటాడా ఏటి? ప్రేమంటే చెగోడీలిస్తే తిరిగి పల్లీలు ఇచ్చిపుచ్చుకోవడం అనుకున్నావా ఏంటి? స్టైల్ గా ఐశ్వర్య చెప్పినట్టు దేవత చెప్తే తప్పులున్నా సరే సరిదిద్ది నిన్ను ఇష్టపడతాడే. పెదబాబుకి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళంటే బాగా ఇష్టం. ఓ సర్లే అత్త, ముందు మనూరు స్టైల్లో చెప్తా. ఇన్నాడా సరే, లేదా ఇగో ఈ తెల్లదోరసారి చెప్పినట్టు చెప్తా. అయితే సరే. రెండో లైను మూడో రూము అర్థమైందా? రెండో లైను మూడో గదే. వెళ్ళు. అబ్బా, ఎరగదీస్తా చూడత్తా. ఐశ్వర్య ఏం చెప్పినాది? ఇంగ్లీష్ లో చెప్పాలంటే చాలా కట్టమేనే. అవును, పొడుగెత్త చెప్పింది రెండో లైన్లో మూడో రూమా, మూడో లైన్లో రెండో రూమా? రెండో లైను మూడో గదే. ఈ రూమే ఇదే. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వట్టా నడుస్తా ఉంటే కొట్లాటకు పోయి గెలిచొచ్చిన పులిలా కానొత్తావు కాదేటి? బావా బావా, అందాల పాలకోవ, అందని సందమామ, అందే అందే. ఏంటబ్బాది అదేదో చెప్పిందే? నా మనసులో మాట ఇంగ్లీష్ లో చెప్పేస్తే నువ్వు ఒప్పుకుంటావట కదా? చెప్పేస్తానే. ఐ యూ
నాకు సిగ్గేస్తుంది. లవ్ మిక్సింగ్ మ్యారింగ్ లాంగ్ హ్యాపీ. ఫస్ట్ నైట్ వైట్ మిల్క్ షై ఫుల్.